ఇప్పుడు పిల్లలకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకోవాలి? ఎందులో ఎళ్తే వాళ్ళకి బాగా కలిసొస్తుంది? తప్పకుండా అండి. ఇప్పుడు విదేశీయోగం చాలా మంది పిల్లలు విదేశీ వెళ్తున్నారు. పర్టికులర్లీ యూఎస్ కానీ ఇది కానీ. జనరల్‌గా చాలామంది నా దగ్గర వచ్చేది ఏంటి, ఇంటర్ అయిన తర్వాత నమస్తే బాలాజీ గారు. నమస్తే మేడం. ఇప్పుడు పిల్లలకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ రంగాన్ని ఎంచుకోవాలి? ఎందులో ఎళ్తే వాళ్ళకి బాగా కలిసొస్తుంది? అండ్ ఇంకోటేంటంటే చాలామంది ఇంజినీరింగ్ ఎళ్ళాలా? మెడిసిన్ తీసుకోవాలా? లేదంటే యాక్టింగ్ ఫీల్డ్‌కెళ్ళాలా? అని కొన్ని ఉంటాయి. సో వాళ్ళేంటంటే వాళ్ళకి బలం ఒక దాంట్లో ఉండి అంటే ఇందులో ఎంత ట్రై చేసినా రాకపోవడం, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి అంటే మనకి జాతకంలో తెలుస్తుందా ఇట్లాంటివన్నీ? అండ్ ఇంకొకటి వీళ్ళకి చాలామంది ఇప్పుడు అబ్రాడ్‌కెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటారు. సో ఆ బలం ఉందా లేదా అనేది మనకి జాతకరీత్యా మనకు తెలుస్తుందా? మనం తెలుసుకోవడానికి ఉందా? తప్పకుండా అండి. ఇప్పుడు విదేశీయోగం చాలా మంది పిల్లలు విదేశీ వెళ్తున్నారు. పర్టికులర్లీ యూఎస్ కానీ ఇది కానీ. జనరల్‌గా చాలామంది నా దగ్గర వచ్చేది ఏంటి, ఇంటర్ అయిన తర్వాత ఏ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయాలా, ఇంజనీరింగ్కి వెళ్ళాలా, ఎంబీబీఏ చేయాలా, అదర్వైజ్ అదర్ ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సమ్టైమ్స్ ఇంజనీరింగ్ కూడా ఏ పర్టికులర్ మెకానికల్ తీసుకోవాలా, సివిల్ తీసుకోవాలా, సిఎస్సియా, ఈసీఈ తీసుకుంటే బాగుంటాయా, అట్లాంటి క్వశ్చన్స్ కూడా వస్తుంది మేడం. అట్లా మీ జాతకం చూసి చెప్తాం. ద కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అన్నమాట. డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ చూసుకొని, నేను టెక్నికల్గా చెప్పట్లేదు, కాంబినేషన్ చూసేసి ఈ పర్టికులర్ సిఎస్సి చేసుకుంటే బాగుంటాయి, ఆర్ మెకానికల్ స్కోర్ సబ్జెక్ట్ చేసుకుంటే బాగుంటాయి. తర్వాత ఈయన హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఉందా లేదా జాతకంలో కనిపిస్తాయి. హైయర్ ఎడ్యుకేషన్ 9 and 12 కాంబినేషన్ ఉంటే వాళ్ళు విదేశీ కూడా వెళ్తారు. హైయర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్లో చేసుకుంటారు. అట్లాంటి యోగం ఉందా లేదా అని కూడా జాతకం చూసి చెప్పేస్తాం. తర్వాత సమ్టైమ్స్ విదేశీ యోగం ఉంటాయి, పీరియడ్ గోచార బలంగా సపోర్ట్ ఉండకపోవచ్చు, దశాభుక్తి సపోర్ట్ ఉండకపోవచ్చు. సమ్టైమ్ బీటెక్ చేసిన 2 years ఎక్కడన్నా వర్క్ చేసేసి తర్వాత మీరు చూసి ఉంటారు, ఒక 2 years 3 years వర్క్ చేస్తారు, తర్వాత అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్తారు. ఎందుకంటే అట్లా పీరియడ్ బాగలేకపోతే అప్పుడు వీసా రిజెక్ట్ అయిపోతుంది, ఏదో డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉంటాయి, అదర్వైజ్ స్పాన్సర్షిప్ దొరకపోవచ్చు, రకరకాల రీజన్ ఉంటాయి. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అన్ఫేవరబుల్ పీరియడ్ దే మే బీ గోయింగ్ ఆన్. తర్వాత ఫేవరబుల్ పీరియడ్ వచ్చినప్పుడు అన్నీ కలిసి వస్తాయి అన్నమాట. సో జాతకం చూసి చెప్పచ్చు విదేశీ యోగం ఉందా లేదా అని. తర్వాత సమ్టైమ్స్ ఏంటంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు, ఒక పీరియడ్లో వెళ్తారు. రాహు పీరియడ్లో వెళ్తే చాలా అక్కడనే సెటిల్ అయిపోతారు. సమ్టైమ్స్ ఏంటంటే రాహు ఎండింగ్ పీరియడ్లో వెళ్తే అక్కడ ఒక 2-3 years ఉంటారు, మళ్ళీ గురువు పీరియడ్ వచ్చినప్పుడు రిటర్న్ వచ్చేస్తారు. అవును, మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ దొరకకపోవడము, మళ్ళీ బ్యాక్ వచ్చేయడము. కొంతమంది వెళ్ళిన వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతూ ఉంటారు. చాలా మంది ఈ మధ్యలో సెటిల్ అయ్యారు. దట్ ఈస్ అ ట్రెండ్ అనమాట. చాలా మంది సెటిల్ అయిపోయారు, జనరల్ ట్రెండ్ అనమాట. బట్ వెరీ రేర్లీ పీపుల్ విల్ కమ్ బ్యాక్ అనమాట. అది ఏంటొచ్చు, ఏదో వాళ్ళ పేరెంట్స్కి ప్రాబ్లం ఉండకపోవచ్చు, ఎవరు ఇక్కడ చూసుకున్న వాళ్ళు ఎవరు లేదు, దానికోసం రిటర్న్ వచ్చేస్తారు అదర్వైజ్ అనమాట. కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ జాబ్ దొరకకపోవడము, అంటే ఏ రీజన్ వల్ల ఈ మధ్యలో ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఈ లాస్ట్ 1 yearలో చాలా మంది అక్కడ బెంచ్లో ఉన్నారు మేడం, జాబ్ దొరకట్లేదు. అక్కడ ఎంఎస్ అయిన తర్వాత అగైన్ వాళ్ళు స్టూడెంట్ వీసాను కంటిన్యూ చేసుకుని అక్కడ కూర్చుంటున్నారు జాబ్ లేకుండా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ రిసెషన్. యూఎస్లో రిసెషన్ ఉంది, జాబ్ దొరకట్లేదు అన్నమాట. బట్ ఏంటంటే మనం అది జనరల్ ట్రెండ్, ప్రతిదానికి మనం జాతకంలోనే సొల్యూషన్ దొరకపోవచ్చు అనమాట. జనరల్ ట్రెండ్ అది అనమాట. సో సమ్టైమ్స్ మనం ఏంటంటే జాతకం చూసి చెప్పేస్తాం అనమాట, ఈ పర్టికులర్ టైం వల్ల మీకు జాబ్ యూ మే నాట్ గెట్ ద జాబ్, యూ నీడ్ టు వెయిట్ ఫర్ దిస్ టైమ్ అంటాను నేను జనరల్గా. ఇప్పుడు చాలామంది ఫ్రీక్వెంట్గా వచ్చేది నాకు కన్నడలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఈవెన్ చదువు అయిన తర్వాత కూడా జాబ్ లేకుండా ఉన్నారు. ఏదో స్మాల్ పెట్టి జాబ్ చేసుకున్న వాళ్ళు ఏ చదివారో ఆ జాబ్ దొరకకుండా ఏదో రెస్టారెంట్లో కానీ పెట్రోల్ బంక్లో కానీ ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, కానీ కెరీర్ ఓరియంటెడ్గా జాబ్ దొరకట్లేదు. దానికి ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ అదే నాకు. ఓకే.
ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.